హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వంకాయ కాల్చుకొని ఎలా తినాలని చెప్పి చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే తినటం చూపినలేండి, కాల్చుకోవడం చూపిస్తున్నాను. ఏంటో ఇంతకుముందు పొయ్యి మీద డైరెక్ట్గా కాల్చేవాళ్ళం. ఇప్పుడు ఈ సోగ్గా ఇవన్నీ వచ్చినాయి కదా, డీమార్ట్లో కనపడితే తెచ్చాను. సరే ఉంది కదా అని చెప్పి దాని మీద కాలుస్తున్నాను. ఇంతకుముందు పొయ్యి మీద డైరెక్ట్గా కాల్చుకునేవాళ్ళం. కాల్చాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మనం చుట్టూ ఇలా తిప్పుకుంటూ మొత్తం కాలేటట్టు కాల్చుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా మొత్తం ఇలా నల్లగా కాలింది కదా, ఇంకా లోపలంతా మగ్గు ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ మొత్తం కాల్చుకోవాలి. వంకాయ అనగానే నాకు మా అత్తయ్య గుర్తొస్తుందండి. మా అత్తయ్యకి చాలా ఇష్టం, వంకాయతో ఏం చేసినా ఎలా చేసినా తింటుంది, చాలా ఫేవరెట్. మీరెవరన్నా ఇలా వంకాయ కాల్చుకొని తిన్నారా? కామెంట్ చేయండి. ఇది కొంచెం చల్లారాక మనం నల్లగా ఉన్నదంతా తీసేసుకోవాలి. కొంచెం చల్లారాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇలా నల్లగా ఉన్నదంతా తీసేసాను. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, కారం, శనగపొడి. కారం అంటే వెల్లుల్లి కారం పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూపిస్తాను. నేను మామూలుగా అయితే తినేటప్పుడు పెట్టుకుంటాను, మీకోసం త్యాగం చేస్తున్నా, ముందే పెట్టేసి చూపిస్తున్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ పుచ్చు ఏమన్నా ఉందేమో ఇలా విడదీసుకొని చూసుకోవాలి. దేవుడి దయ వల్ల లక్కీ నేను పుచ్చు లేదు ఇవాళ. ఇంక ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాము. ఒక చిటికెడు ఉప్పు చాలండి. ఆల్రెడీ తెల్లగడ్డ కారంలో ఉప్పు ఉంటుంది కదా, లైట్గా ఇలా ఉప్పు చిలకరిచ్చేసి ఇలా తెల్లగడ్డ కారం పెట్టేసుకుందాము. లైట్గా ఇలా చల్లుకొని ఇప్పుడు శనగపొడిని పెట్టేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, శనగపొడిని చల్లేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, వేపిన శనగపప్పు, ఉప్పు అన్నీ వేసి రన్ చేస్తానండి నేను. శనగపొడి అది ఎప్పుడు మా ఇంట్లో స్టాక్ ఉంటుంది. ఆ పొడిని వేసేసుకొని కొంచెం నూనె వేసుకుందాం. ఇదిగోండి, కొంచెం ఇలా నూనె వేసుకొని, నెయ్యి కంటే నూనె బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి ఇట్లా. ఇది నెయ్యి అన్నంలో కలుపుకొని పెట్టుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.